పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధంలోకి ట్రంప్ని పుతిన్ ఏమి లాగలేదు. ట్రంపే అనుకోకుండా యుద్ధంలోకి వచ్చేసాడు. కారణాలు ఏమైనా కావచ్చు. ఒక అహంకారం అనేది ఒక వ్యక్తినైనా సరే, వ్యవస్థనైనా సరే, రాజ్యాన్ని అయినా సరే కూల్చేస్తాయి లేదా తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి అనడానికి ఈరోజు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధమే ఉదాహరణ. అది ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు. అమెరికా ఈరోజు ఎలాంటి అహంకారాన్ని ప్రదర్శించిందో మనం చూసాం. ఆ అహంకారంతో వెనిజులా లాగే ఇరాన్ కూడా అయిపోద్ది. అంటే ఆ దేశాధినేతను కొడితే మిగతా వాళ్ళందరూ కూడా బలహీనపడిపోతారు అనుకున్నాడు. కానీ అది పూర్తి రివర్స్ అయిపోయింది ఇరాన్ విషయంలో. పోనీ ఇరాన్ ఇంతకుముందు కొట్టి సంవత్సరం కూడా కాలేదు. లాస్ట్ టైం జూన్లోనో జూలైలోనో యుద్ధం చేశారు 12 రోజులు. దాంతో ఇరాన్ చాలా వరకు నష్టపోయింది. అయినా సరే ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సరం కూడా కాలేదు, ఇంకా జూన్ రాలేదు. సో ఇలాంటి నేపథ్యంలో అమెరికా దెబ్బ కొడితే, అది కూడా సుప్రీం నాశనం చేసిస్తే ఇరాన్ ఎలా ఉంటుంది? కాళ్ళ దగ్గరికి వస్తుంది. అమెరికా కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇవే ఊహించింది అమెరికా. ట్రంప్ ఇదే ఊహించాడు. ఇది ఊహించే దిగిపోయాడు రంగంలోకి. కానీ ఇప్పుడు ఆడుతున్నది ఎవరు ఆట? యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత ఎవరు ఆడుతున్నారంటే పుతిన్ ఆడుతున్నాడు. క్రెమ్లిన్ భవనంలో కూర్చొని అక్కడ మొత్తం నడిపిస్తున్నాడు. ఎవ్వరు ఊహించిన విధంగా ఈరోజు అవి ఇరాన్ యుద్ధ వ్యూహంలో ఉంది. ఎలా దెబ్బ కొట్టగలుగుతుంది? నెల రోజులు అయిపోయాయి. అటు ఇజ్రాయెల్ని తట్టుకుంటుంది, ఇటు అమెరికాని తట్టుకుంటుంది, పైగా ఇజ్రాయెల్ మీద కూడా దాడి చేయగలుగుతుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎలాగైనా దాడి చేస్తుంది. దాని లెక్క వేరు, దాని పరిస్థితి వేరు, దాని ఉనికి కోసం తన పోరాటం. కానీ అమెరికా అహంకారం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఆ అహంకారాన్ని రష్యా మీద చూపించింది. ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి పుతిన్ ఊరుకుంటాడా? పైగా మిత్రదేశం ఇరాన్. ఇరాన్ దగ్గర సరైనటువంటి వ్యవస్థ లేకపోవడం కూడా ఈరోజు రష్యాకి కలిసి వచ్చింది. పోరాడుతున్నది ఇరాన్ వాళ్ళే, కానీ పోరాటం చేయిస్తున్నది సూత్రధారి. మొత్తం నడిపిస్తున్నాడు పుతిన్. ఈరోజు ఎలా నడిపిస్తున్నాడో తెలుసా? ఈ యుద్ధంలో ఇరాన్ ఏం చేస్తుందో, ఎలా దాడి చేస్తుందో అర్థం కాదు. ఇంతకుముందు ఏంటంటే ఇరాన్ మీద అమెరికా దాడి చేసినా లేదా ఇజ్రాయెల్ దాడి చేసినా వీళ్ళు నేరుగా వాళ్ళ మీద దాడి చేయడమే, గల్ఫ్ మీదకి వెళ్ళలేదు. కానీ ఈసారి ఎవరు దాడి చేసినా గల్ఫ్ దేశాల మీదకి వెళ్తుంది ఇరాన్. ఎక్కడ దాడి చేయాలో, ఎప్పుడు దాడి చేయాలో, ఎలా దాడి చేయాలో పుతిన్ పైనుండి చెప్తున్నాడు. మొత్తం సూత్రధారి. శ్రీకృష్ణుడు అవతారం ఎవరో అంటే పుతినే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉక్రెయిన్తో యుద్ధం గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఉక్రెయిన్ దాడి చేస్తుంది, రష్యా దాడి చేస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిందే, ఈ యుద్ధంలో ఏం సాధించింది రష్యా అంటే మనకు తెలియదు. మనకి ఆ ఆటలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ వాస్తవంగా ఏంటంటే ఉక్రెయిన్ భూభాగం రోజుకి ఎన్నో కొంత, కనీసం 2 అంగుళాలైనా సరే రష్యా ఆక్రమించుకుంటుంది. ఇప్పటికే డొనెట్స్కో గత సంవత్సరం 70%, ఇప్పుడు మరో 10%, ఇప్పుడు 82% కైవసమైపోయింది. 82% రష్యా కైవసమైపోయింది డొనెట్స్కో భూభాగం. ఇంకేం సాధించినట్టు ఉక్రెయిన్? ఈ యుద్ధంలో 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు రష్యా లాంటి దేశంతో కూడా మేము పోరాడగలుగుతున్నామని ఉక్రెయిన్ చెప్పుకుంటుంది. యూరప్ దేశాల సహాయంతో, అమెరికా సహాయంతో నడుస్తున్నటువంటి యుద్ధం ఇది. ఇక్కడ కోల్పోతున్నది ఏంటి? ఉక్రెయిన్ భూభాగాన్ని కోల్పోతుంది. ఆ విషయాన్ని ప్రతిరోజు చెప్పలేరు. ఉక్రెయిన్ రష్యా మీద 1000 డ్రోన్లు వేసిందట, లేకపోతే 500 డ్రోన్లు వేసిందట, లేకపోతే 130 డ్రోన్లు వేసిందట అని చెప్పుకుంటాం. అంటే రష్యా ఎలా కొడుతుందో ఉక్రెయిన్ కూడా అలాగే కొడుతుంది రష్యా అని అనుకుంటాం మనం యుద్ధంలో. కానీ వెనక నుండి నడుస్తున్నది ఏంటి? యుద్ధం అలా కొనసాగుతుంది అంతే. రష్యాకి తెలుసు ఒకేసారి యుద్ధాన్ని ముగించేస్తే ఆ భూభాగం అంతా కూడా మళ్ళీ ఆక్రమించుకోవాలి. అలాంటి భూభాగాన్ని ఆక్రమించుకోవాలంటే యుద్ధం వాడగొట్టేసి, అంటే ఉక్రెయిన్ మీద ఒకేసారి దాడి చేస్తే ఆ భూభాగం రాదు. ఇప్పుడు యూరప్ దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఏంటి సాధించాయి? రష్యా ఆడినటువంటి ఆటలో పావులు అయ్యాయి. ఈరోజు ఇరాన్ యుద్ధంలో కూడా అమెరికా అదే అయిపోయింది. అందుకే యూరప్ దేశాలు రావడం మానేసాయి. నిన్ను నమ్మి ఉక్రెయిన్కి మేము సపోర్ట్ చేస్తే ఉక్రెయిన్ భూభాగం మొత్తం రష్యా కూడా కైవసం చేసుకుంటున్నాడు. పేరుకి మాత్రం 4 సంవత్సరాల యుద్ధంలో ఉక్రెయిన్ పోరాడుతుంది అనుకుంటున్నాము, కానీ వెనక నుంచి మేమందరం ఇచ్చినటువంటి నిధులతో పోరాడుతుంది. మా నిధులు గొల్లైపోతున్నాయి. ఒకవేళ అప్పుగా ఇచ్చినటువంటిది అది ఎప్పుడు ఇస్తుందో మాకు తెలియదు. నువ్వేమో మాట మాటకి ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వండి అంటావు, అప్పు ఇవ్వండి అంటావు, అది ఇవ్వండి అంటావు, ముడి చమురు ఇవ్వండి అంటావు, అన్నీ ఇమ్మంటావు. మేము ఇచ్చేస్తున్నాం, అది ఎప్పుడు తీరుస్తుంది? నువ్వు ఇచ్చినటువంటి ఆయుధాలకు మాత్రం వెంటనే లెక్కలు తీసుకుంటున్నావు, లేదా ఏదో ఒక విధంగా ఖనిజాలైనా తీసుకుంటావు. మా పరిస్థితి ఏంటి? మేము 4 సంవత్సరాలుగా ఈ యుద్ధంలో పాల్గొంటున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నామని పేరు తప్ప ఏమీ లేదని ఒకవైపు వాళ్ళు అంటున్నారు యూరప్ దేశాలన్నీ. అందుకే ఈ యుద్ధంలో ఒక్కడూ రాలేదు.
ఒక్కడ రాకపోగా అంటే బ్రిటన్ కూడా వస్తానంటుంది, కానీ బ్రిటన్ కూడా పూర్తి స్థాయి కాదు. మిగతా నాటో దేశాలు ఏవి కూడా అసలు ఈ యుద్ధానికి మాకు సంబంధం లేదు, ఇది నాటో దేశానికి సంబంధం లేనటువంటి యుద్ధము, నీ అహంకారం పూరితంగా నీ అహంకారంతో నువ్వు చేస్తున్నటువంటి యుద్ధం అనేసాయి. ఇప్పుడు ఒంటరిగా పోరాటం చేస్తుంది అమెరికా. ఇక్కడ మరి ఈ సూత్రధారి పుతిన్ ఏమొచ్చేసి మొత్తం ఆట నడిపిస్తున్నాడు. ఇరాన్ని ఏ విధంగా నడిపించాలో ఆయనకి తెలుసు. రియల్ టైం నిఘా మాత్రమే కాదు, 2 నౌకల నుంచి ఇప్పుడు ఇవి కూడా పంపించాడు, ఆయుధాలు కూడా పంపించాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏ దేశపు నౌకతో పంపిస్తాడో తెలియదు, ఎలా పంపిస్తాడో తెలియదు. మొత్తానికైతే 2 నౌకలు ఆయుధాలు చేరిపోయాయి. ఎప్పుడు ఎవరిని కొట్టాలో చెప్తాడు. అది గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశం మీద కొట్టాలో, అమెరికాలో ఉన్నటువంటి ఏ సముద్రంలో ఉన్నటువంటి ఏ నౌక మీద కొట్టాలో చెప్తాడు ఆయన. ఇక్కడ మనం 3-4 విషయాలు గమనించాలి. ట్రంప్ డైరెక్ట్గా వచ్చి పుతిన్ వలలో పడిపోయాడు. ఎందుకు? ఇప్పుడు ఈ యుద్ధాన్ని పుతిన్ తన వైపు ఎందుకు లాక్కున్నాడంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా సంవత్సరంన్నర నుంచి అనుకుంటా, 14 నెలలు 15 నెలల నుంచి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రష్యా మీద కక్ష కట్టాడు. అక్కడ చమురుకుంటున్నటువంటి అందరి మీద ఆంక్షలు విధించాడు, మనతో సహా. ఇప్పుడు ఊరుకుంటాడా? ఆ ఆంక్షల వల్ల ఎంత నష్టపోయింది రష్యా? చాలా కోట్లు నష్టపోయాడు. అదే పుతిన్ ఈ యుద్ధాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు. అదే ట్రంప్ మీరు రష్యా దగ్గర చమురుకోండి మనతో పాటు అందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు అది మాత్రమే కాదు, ఈ యుద్ధాన్ని తన వైపుకి లాక్కొని భారత్ని, చైనాని, మొత్తం వాళ్ళందరినీ కలుపుకొని కొత్త కరెన్సీ కోసం ఏర్పాటు చేస్తున్నాడు, డాలర్కి ప్రత్యామ్నాయంగా. ఇంతకుముందు బ్రిక్స్ ఏదైతే ఉందో ఆ బ్రిక్స్ కొత్త కరెన్సీని ఏర్పాటు చేద్దామంటే అప్పుడు కూడా ట్రంప్ విరుచుకుపడ్డాడు. దాంతో బ్రిక్స్ దేశాలు వెనకడుగేసాయి. కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయం కావాలి ఖచ్చితంగా. చమురు కావాలి అందరికీ. హార్మోజ్ జలసంధి మూసేయడం వల్ల ప్రపంచమంతా కూడా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. 20% సరఫరా అయ్యేటటువంటి ఒక హార్మోజ్ జలసంధి మూతపడితే ఈరోజు ప్రపంచమంతా కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఏంటి? ఆయనకి తెలియదా పుతిన్కి? ఇక్కడ హార్మోజ్ జలసంధిని బంధించాడు, అక్కడ రష్యా చమురుని అమ్ముకుంటున్నాడు. ఇక్కడ డాలర్ని పడేస్తున్నాడు, అక్కడ కొత్త కరెన్సీని ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నాడు, లేదా దాడి చేయించుకుంటున్నాడు, కానీ భూభాగాన్ని మాత్రం కైవసం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఉక్రెయిన్ గెలిపించడం కోసం ఈసారి గల్ఫ్ దేశాలనే టార్గెట్ పెట్టించాడు. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ట్రంప్ యొక్క పిలక కూడా దొరికింది. మొన్న 10,000 మంది సైన్యాన్ని దింపాడు ట్రంప్. 10,000 మంది సైన్యాన్ని దింపడంతో పుతిన్ వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని చంపాలి. అమెరికా విధానం పరిస్థితి చూస్తే ఒక B-2 బాంబర్ కూలిపోయినా వాళ్ళంతగా ఫీల్ అవ్వకపోవచ్చు, మహా అయితే అది $2 బిలియన్. కానీ అందులో ఉన్నటువంటి 4 చనిపోయారు అనుకోండి, అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అమెరికా. మా సైనికులు చనిపోతున్నారు అని వాళ్ళు ఏడుస్తారు. ఎవరి కోసం చనిపోవాలి, ఎవరి స్వార్థం కోసం చనిపోతున్నారు అని అక్కడ తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది అధ్యక్షుడి మీద, ఆ సైన్యాధ్యక్షుడి మీద, అలాగే అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత, ఒత్తిడి వస్తుంది. అందుకే ఇప్పుడు పుతిన్ ఒక 100 మంది అమెరికా సైనికులు చంపేస్తే ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. అందుకే పుతిన్ ఆ ప్లాన్ చేస్తున్నాడు. మనం ఎన్ని యుద్ధ విమానాలు కూల్చామనే దానికంటే కూడా ఎంతమంది అమెరికా సైనికులు చంపామనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని దింపాడు కాబట్టి దాడి కూడా అంత గట్టిగానే ఉంటుంది. అప్పుడు ఒక దాడి జరిగితే 2-3 చనిపోవలసిన దగ్గర 10-15 మంది చనిపోతారు. 10 మంది మొన్న గాయపడితేనే అమెరికా ప్రజలు 1 కోటి మంది బయటకు వచ్చి నిరసనలు చేపట్టారు, 70 లక్షల నుంచి 1 కోటి మంది. కానీ ఈసారి అలా ఉండదు, చనిపోతారు పూర్తిగా. అదే ఒక 100 మంది చనిపోయారు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? మన దగ్గర అలా కాదు. ఇప్పుడు ఒక చైనా, భారత్, లేదా పాకిస్తాను, లేదా బంగ్లాదేశ్, ఏదైనా ఒక జపాన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మన ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధంలో చనిపోయారు అనుకోండి, ఎవరైనా ఒక 10 మంది చనిపోయి ఒక రఫేల్ యుద్ధ విమానము లేకపోతే ఇంకేదైనా యుద్ధ విమానం కూలిపోతే ఆ కూలిపోయినటువంటి యుద్ధ విమానానికి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ మన సైనికులకు మనం పెద్దగా ఇవ్వము అంటే సైనికుల మీద గౌరవం లేక కాదు. ఇక్కడ యుద్ధం జరిగితే సైనికులు చనిపోవడం అన్నది కామను అనేది మన ఉద్దేశం. నష్టము జరుగుతుంది, సైనికులు చనిపోతారు అనుకుంటాం, మనం ఆ మైండ్తో ఉంటాం. కానీ అమెరికాలో అలా కాదు, ఎప్పటికీ సైనికులు చనిపోరు, అంత టెక్నాలజీ ఉంది మన దగ్గర అని వాళ్ళు అనుకుంటారు. అలాంటప్పుడు సైనికులు చనిపోతే ఏదో జరగబోతుంది, ఏదో జరిగిపోయింది, మనం బలహీన పడిపోయి మన ఇక్కడ సైనికులు ఉండలేరు, బ్రతకలేరు, చనిపోతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువగా బాధపడతారు. అదే ఇప్పుడు పుతిన్ ఏమంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ వేసి పడేయండి, ఎలాగో వచ్చారు కదా బలగాల మీద దాడి చేయండి. అప్పుడు ట్రంప్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పడతారు. ఇటు కొత్త కరెన్సీని ఏర్పాటు చేస్తున్నాడు పుతిన్,
మరొక వైపు ఇరాన్కి నిఘా సమాచారం ఇస్తున్నాడు, ఆయుధ సహకారం చేస్తున్నాడు. మరొక వైపు చైనా ఏమొచ్చేసి ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. భారత్ కూడా న్యూట్రల్గా ఉంటూనే ఈ మందులని అవని ఇస్తుంది. అలాగే ఇక్కడ నిధులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది, అదే క్రౌడ్ ఫండింగ్. దీని వెనక పుతిన్ ఉండడా? చైనా భారత్ వెనక పుతిన్ ఉండడా? పుతిన్ యొక్క ఇది ఉండదా? ఆలోచన ఉండదా? వ్యతిరేకించగలదా భారత్? భారతే కాదు, చైనా అయినా సరే, ఏ విషయం అయినా సరే పుతిన్ చెప్పినట్లుగా వింటారు. ఎందుకంటే మనకి అది మిత్రదేశం కాబట్టి. పైగా పుతిన్ లాంటి వ్యక్తి ఈరోజు ఆడుతున్నటువంటి ఆట మామూలుగా. ఇక్కడ మనం ఇజ్రాయిల్ ఇందులోకి తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇజ్రాయిల్ వేరు, ఇజ్రాయిల్ యుద్ధం వేరు, దాని యొక్క ఉనికి వేరు. నువ్వు కావాలంటే మాన్పించుకో, నువ్వు ఏదైనా చేసుకో. అమెరికా వాడు ఈరోజు ఇరాన్తో ఒప్పందం చేసుకుంటాం, దారిలోకి రావాలి, మేము కాల్పుల విరమణ చేస్తాం ఏదో అంటున్నాడు. నువ్వేదేం చేసుకో, నేను మాత్రం దాడి చేస్తానంటుంది ఇజ్రాయిల్. చేసుకుంటాం, దాని లెక్క వేరు. ఇక్కడ తీసుకురాకండి. పుతిన్ మొత్తం సూత్రధారి పుతినే ఇప్పుడు ఈ యుద్ధంలో.